ఓం శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నారాయణ సమారంభాం శ్రీ శివానంద మధ్యమం శ్రీరామానంద సిద్ధయోగానందవదిమహం వందే గురు పరంపరాం. योगीश्वरं प्रणमाम्यहं श्रीसिद्धयोगानन्दमहामतिं योगाभ्यासं समारम्भे मोक्षसाम्राज्यदायिनम् गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः. ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि. ओम भगवते सद्गुरु श्री सिद्ध योगानंद परब्रह्मणे नमः. ओम भगवते सद्गुरु श्री रामानंद परब्रह्मणे नमः. ओम भगवते सद्गुरु श्री शिवानंद परब्रह्मणे नमः. ओम कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरे. ओम भगवते सद्गुरु श्री कृष्ण परमात्मने नमः. लोकोद्धरणार्थम अद्वैत स्थापकाय नमः. श्रीमत् शंकर भगवत्पादाचार्य जगद्गुरवे नमः. व्यासं वसिष्ठनप्तारं शक्तैर्पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिं. हरिः ओम तत्सत्. जय गुरुदेव. జై గురుదేవ్. అందరికీ ఆత్మ నమస్కారం అండి. మూర్తి గారు బాగున్నారండి? బాగున్నానండి. సాగుతుందా ధ్యానం అక్కడ అమెరికాలో? సాగుతుందండి. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి బాగానే సాగుతుందండి గురుగారి దయ వల్ల. శుభం. ఆత్మనమస్కారం గురుగారు. ఆత్మనమస్కారం గురుగారు. ఆత్మనమస్కారం గురుగారు. ఆత్మనమస్కారం గురుగారు. అందరికీ ఆత్మనమస్కారం. ఓకే, ఇవాళ మనం యోగామృతంలో టాపిక్ ఏంటంటే ప్రాణాయామం అనగానేమి. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రాక్టికల్ గురించి గురువు గారు చెప్తున్నారు. మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇది మనకు ముఖ్యం జీవితంలో. అందరూ ఓ మాట మనం తెలియదు కాదు, ఉన్న ఫ్యాక్ట్ నా అనుభవంలోని గురువు గారు చెప్పినవి. మనం మానవ జన్మ ఎంత సుఖమైందో అంత దుఃఖకరమైంది. అన్ని రకాల బాధలు, వీటి నుంచి తప్పించుకోవడానికి చిరకాలము మానవుడు ప్రయత్నం చేస్తున్నాడు రకరకాలుగా. అయితే మన బోటి గృహస్థులకి సులభమైనటువంటి ఆచరణ యోగ్యమైనటువంటి అట్టి మార్గాన్ని, అది కూడా ఉపనిషత్ ప్రమాణంతో కూడింది, మనకి మన గురు పరంపర ద్వారా మనకి అందింది. దీనిలో మనం అందరము కూడా
ఎంతో కొంత బెనిఫిట్స్ పొందుతాం కూడా. అది ఎందుకు ఈ మాట చెప్పాల్సిందంటే, మనని రక్షించేది ఈ అంతర్ముఖ ప్రాణాయామం తప్పించి రెండోది లేదు అని మీ మనసుకి ఎక్కిందంటే గురు పరంపర యొక్క అనుగ్రహం మీ అందరికి పట్టినట్టుగా. అది ఇంకా మీకు చిన్న డౌట్ ఉందనుకోండి, ఏంటిది యోగం చేస్తే నా బాధలు తీరుతాయా, ఇంకా కొంచెం కష్టపడాలని మీ మట్టుకు మీరు గ్రహించుకోండి. అందుకు ఈ సబ్జెక్ట్ రోజు కూడా మీకు చెప్తుంటే మీ మనసు ఏంటంటే, యోగ సాధనకి మించి మరొకట్లేదు. యోగ సాధన అన్నా ప్రాణాయామం అన్నా ఒకటే. దాని గురించి గురువు గారు చెప్పింది మనం జాగ్రత్తగా విని అర్థం చేసుకుందాం. ప్రాణ ప్లస్ ఆయామం, ప్రాణాయామం, ప్రాణము యొక్క ఆయామము ప్రాణాయామం అని పై సమాసమునకు అర్థమై ఉన్నది. ఆయామం అనగా దీర్ఘించుట లేక పొడిగించుట అని అర్థం. కాన ప్రాణమును దీర్ఘింపవలనని తెలియచున్నది. అనగా హృదయమున గల ప్రాణమును ఆత్మస్థానం వరకును, అనగా భూమధ్యమున గల తురియము లేక శివస్థానం వరకు పొడిగించవలనని భావం. అట్లు ప్రాణమును దీర్ఘించుట అపానమును ప్రాణముతో సమానముగా చేసి పైకి లాగి అభ్యసింపవలను. ఎందువలనగా ప్రాణాగ్ని అని శృతి బోధించుడి చేత ప్రాణము అగ్నిస్వరూపం తెలియచున్నది. అగ్ని స్వతసిద్ధముగా పైకి వెళ్ళు స్వభావము గలది. కానీ అపానము అనగా చంద్రుడు జలాంశము కనుక జలమునకు స్వతసిద్ధముగా క్రిందకు వెళ్ళుట స్వభావమైనది. ఇందుచే సహజముగా పైకి వెళ్ళేది ప్రాణము, అపానము క్రిందికి లాగుచుడను. కనుక అపానమును ప్రాణముతో సమానముగా చేసి పైకి లాగి అభ్యసించిన ప్రాణము ఊర్ధముగా ఉండడం. ఈ కారణము చేతనే ప్రాణాపానవు సమకృత్వ నాసాభ్యంతరచారిణం. ఆ శ్లోకం మీ అందరికి వచ్చనుకుంటాను. అది గీతలో పరమాత్మ చే బోధింపండి. ఎవరికైనా పరమాత్ముడు? శ్రీకృష్ణ పరమాత్మ. అంటే ఈ ప్రాక్టికల్గా ఈ యోగాన్ని లేకపోతే ప్రాణాయామాన్ని ఇలాగ చేయాలని చెప్పారు. ఆ శ్లోకం మీకు తెలిసి ఉండాలి. స్పర్శాన్ కృత్వా బైర్బాహ్యాన్ చక్షుస్తైవాంతరే భృవో ప్రేణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణం. ఈ ప్రాణాపానాల్ని సమం చేసి ఆ అంగిట్లోంచి మీదకి లాగాలి. అదే మీకు మేము ఉపదేశం ఇచ్చేది. అది ఏదో ఉపదేశం ఇచ్చారు ఇంతే కదా అని కొందరికి భావాలు ఉంటాయి. సరే మాకు అయిపోయింది, మేము తెలుసుకున్నాం, వాడి పని అంతే, వాడు ముందుకెళ్ళలేదు. ఇదేదో మరో దానికి అన్నది కాదు. అంత గురువుతో వెళ్ళి, గురువు అంటే ఎవరండి? హీఈస్ ఎన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. హీ నోస్ హౌ టు రీచ్ తురియం. అందుకే ఈ గురు పరంపరలు ఏర్పడ్డాయి. గురు పరంపరలు అంటే సులభముగా ఆ తురియ స్థానానికి వెళ్ళడానికి మనకి ఒక సులభమైనటువంటి మార్గాన్ని ఆ గురువుల ద్వారా మనం అందుకుంటాం. గురువు లేని విద్య గుడ్డి విద్య అని ఎందుకన్నారు? నాకేదో తెలుసును,
ఈ విధవ ఈ నేను అనే అహంకారం చంపేయండి, తీసేయండి. నేను మీకు మరీ చెప్తున్నాను. ఈ నేను అనే అహంకారమే మన యొక్క ఈనాడు మనం అనుభవించేటువంటి సర్వ బాధలకి కారణం అని మీకు అర్థం అవ్వాలి. దాన్ని ఎంత వేరం విడుదల చేసుకుంటే అంత వేరం కూడా మీరు శాశ్వతమైన ఆనందాన్ని పొందుతారు. ఈ సాధన అంతా కూడా అహంకారాన్ని తీయడానికే. అర్థమైందా? అహంకారం అంటే ఏమిటి? నేను నాది అనే భావమే అహంకారం. అంటే ఈ శరీరమే నేను అనేటువంటి ఒక భావన. అలాగే ఈ అంటే మ్యాటర్, ఇది నా ఇల్లు, ఇది నా భార్య, ఇది నా కొడుకు, దీంతో అటాచ్మెంట్. అది ఎంత తీవ్రంగా ఉంటే మనకు అంత దుఃఖం. ఇది మహాత్ములు కనిపెట్టి దాన్ని మనం ఆ దుఃఖం నుంచి అందుకే మన గురువు గారు ఆశ్రమానికి యోగమో జ్ఞానం అని పేరు పెట్టాడు. కానీ కొన్ని మీకు ఎక్కడైనా చూస్తే ప్రపంచంలో యోగాశ్రమాలు ఉంటాయి, జ్ఞానాశ్రమాలు ఉంటాయి. రెండు కలిపినవి ఎక్కడ ఉండవు. ప్రాణాపానములను సమానముగా అనగా హెచ్చుతగ్గులు లేకుండా చేసి ముక్కు లోపల గల ముక్కు రంధ్రముల ద్వారా పైకి లాగి అభ్యసించి నందున బ్రహ్మనాడీ ముఖములు గల అదే సూక్ష్మరంధ్రమును తట్టి తెరచి దానిలో గల ఈశ్వరుని దర్శించి జీవుడు పాపవిముక్తుడై మోక్షం పొందును. ఇది గీత యొక్క భావం. ప్రాక్టికల్ మీ అందరికీ తెలుసు చేస్తున్నారు, కానీ కొద్దిగా చెప్తాను. మీకేం చెప్పాను? మీదకి లాగి కిందకి నొక్కండి అంటున్నాం. లోపల యోగం చేయడం కిందకి ఎందుకు నొక్కాలి? మీదకి లాగితే ప్రాణం అగ్ని స్వరూపం, దాన్ని ఎంత మీదకి లాగితే అంత అగ్ని నీకు పుడుతుంది. కిందకి ఎందుకు నొక్కడం? నీ ప్రాణాన్ని అంటే అగ్నిని అపానం అంటే జలంతో కలిపి మీదకి లాగాలి. ఇప్పుడు ఎవరిని మీదకి లాగాలి? అపానాన్ని మీదకి లాగాలి. అపానాన్ని అంటే కింద కొలిపోయిన దాన్ని మీదకి లాగడానికి ప్రయత్నం ఎవరు? మనమే చేయాలి. దానికి ఏం చేయాలి? మీదకి లాగి ఒక్కసారి కిందకి నొక్కి ఈ అపానాన్ని పట్టుకొని మీదకి మళ్ళీ లాగాలి ఇంతకుముందు కన్నా. అలాగే చేస్తూ ఉండడం వల్ల ఏమవుతుంది? అగ్ని జనిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యోగాగ్ని. అది ఆ యోగాగ్ని రగడాలంటే రాపిడి జరగాలి. ఇప్పుడు నీ శరీరంలో దేని మధ్య రాపిడి చేస్తున్నావు నువ్వు? మీదకి లాగితే ప్రాణము, కిందకి అపానం. ప్రాణాపానముల మధ్య రాపిడి చేసే విధానమే మీకు మేము చెప్పింది. దానివల్ల ఏమవుతుంది? ఇప్పుడు నీకు చూడండి, ఒక్క రహస్యం చెప్తాను, మీరు నమ్మితే రమ్మండి, లేకపోతే డౌట్ ఉంటారు. కానీ నీకు బాధలల్లా దేని వల్ల కలిగాయి? అపానం వల్లనే. ఇది మీకు అర్థమైందా మీ అందరికీ? నీ బాధలే అపానం వల్ల బాధలు ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు మీరు అని మీకు అనిపించవచ్చు. అది అర్థమైందా?
ఎవరికైనా అపానము అంటే ఆత్మనమస్కారం గురువు గారు. అపానం అంటే నిశ్వాసమైన ప్రాణం కదండి. అంతే నిశ్వాసమైన అంతే నిశ్వాసమే కరెక్ట్. చెప్తాను. అపానం అపానం మనని అధోముఖానికి తీసుకెళ్తుందండి. మనం ఊర్ధ్వముఖానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము. అది బలమైన కొద్దీ మనకి టెండెన్సీస్ అన్ని కూడా నెగటివ్ గా ఉంటాయి. దానివల్లే అనారోగ్యం అది కూడా కలగడానికి అవకాశం ఉంది. ఎస్ కరెక్ట్. అపానం ఏంటంటే మన బాహ్యానికి లాగుతుంది. డౌన్ అండ్ అవుట్ గుర్తుపెట్టుకోండి. డౌన్ అండ్ అవుట్ అంటే మన శ్వాస అంటే ఎక్స్పిరేషన్ అంతా కూడా అపానం వల్లే జరుగుతుంది. ఈ ఎప్పుడైతే మనకి బాహ్యాన్ని కోల్పోతున్నదో ఎక్స్పిరేషన్, ఈ శ్వాస మనలో గల డివైన్ ఎనర్జీ పోతున్నది. అంటే ప్రతి ఎక్స్పిరేషన్ లోనే కూడా నీలో దైవబలం పోతున్నది. ఆ దైవబలం తగ్గుతున్న కొద్దీ మనకి అనేకమైనటువంటి బాధలు కలుగుతుంటాయి. అంటే బాధలు కలగడానికి మరెవ్వరూ కారణం కాదు, నీ శ్వాసగతే. ఇది ఎవరు చెప్తారండి? అయితే ఇప్పుడు ఈ అపాన గతిని, అపానం అంటే ఎప్పుడు కిందకి లాగేది అంటే నీ ఎనర్జీ పోగొట్టేది. ఇంకా చెప్పాలంటే డైరెక్ట్గా చెప్పేస్తున్నాను మీరు. ఇప్పుడు ఏ ఎనర్జీ అయితే నీకు పోయి బాహ్యముగా నీకు ఇబ్బందులు కలుగు చేస్తున్నారో, బాహ్యంగా ఇప్పుడు పడుతున్నాం కదా, అలాది ఇది ఎన్నో చిక్కులు, ఒక్కొక్కడు ఒక రకం చిక్కులు. ఆ చిక్కులకి కారణము మనం ఎంతవరకు బయట ఉండేటువంటి ప్రపంచంలో వాడు కారణము, వీడు కారణము, వాడు మంచివాడు కాదు అంటున్నాం. ఇది కాదండి. దీని అంతటికీ కూడా నీ శ్వాసగతే కారణం, నీ అపానమే కారణం. అది ఆ ఋషీశ్వరులు కనిపెట్టారు, ఆ ప్రాక్టికల్ విద్య ఇచ్చారు. అన్ని నీ శరీరంలో ఉన్నాయి కదా. సర్వం ప్రతిష్ఠితం విశ్వం సహ చర అచరం అంటే బాహ్యంగా కనిపించేటువంటి ఈ ప్రకృతి అంతా కూడా ఎక్కడుంది? నీలోనే ఉంది. అది ముందు నీకు అర్థం అవ్వాలి. ముందు అది అర్థమైందో చూసుకోండి. మీ అందరూ కూడా ఎన్నోసార్లు చెప్పాను. ఈ విధంగా కింద మీద యోగ సాధన చేస్తూ ఉంటే బ్రహ్మనాడి ఆ చివర ఒక రంధ్రం ఉంటుంది భూమధ్యం దగ్గర. ఆ రంధ్రం ఓపెన్ అవుతుంది. ఈ అగ్నికి ఆ రంధ్రం కవర్ అయి ఉంటుంది. గురుగారు చెప్పారు అందరికీ. దేంతో అంటే కఫంతో. ఈ అగ్ని ఎప్పుడైతే ఆ మీదకెళ్ళి తగిందో ఆ కఫం కరిగిపోయి ఆ భూమధ్యంలోకి ప్రాణం చేరిపోతుంది. అంటే ఈశ్వరుడిలో జీవుడు ఐక్యమైపోతాడు. బ్రహ్మనాడి ముఖేరంధ్రే సూక్ష్మం పరం పరమం అగోచరం. ఆ రంధ్రం లోపట తస్మిన్ ప్రతిష్ఠితం విశ్వం సహ చరాచరం. ఈ చరాచర ప్రకృతి అంతా కూడా అక్కడ ఉంది. ఏ రూపంలో ఉంది? అక్కడ తేజో రూపంలో. అంటే ఇప్పుడు మీరు అనుకున్న రూపాలు కాదు, దీని ఒరిజినల్ రూపం మూల ప్రకృతి తేజో రూపం. అది భూమధ్యుడు. అక్కడికి వెళ్ళే మార్గం చెప్పిస్తారు. అంటే ఏంటి? మీకు బంగారపు కొండనిచ్చేసారు గురువుగారు మనకి. ఆ బంగారపు కొండ ఉంటే నీ ఇష్టం, ఎంత కావాలంటే చేసుకోరా, ఏం కావాలంటే చేసుకో. ఏ నగలంటే బంగారం ఉందనుకోండి నీ దగ్గర పెద్ద కొన్ని టన్నులు, ఏదంటే చేసుకుంటావు. నీకేం నష్టం? బంగారు ఇల్లు కట్టుకుంటావు, బంగారు కారు తయారు చేసుకుంటావు. అడిగిన వాడు వాడు. కానీ ముందు బంగారం సంపాదించాలి కదా. ఇది మర్చిపోయాం మనం. బంగారం సంపాదించకుండా
ఆభరణాలు కావాలని కోరుతున్నావు. గురువుగారు, ఈ ఈ ప్రాణాయామం చేసే విధానంలో నాకు ఒక డౌట్ ఉంది గురువుగారు. నేను చాలా రోజులు బట్టి చేస్తున్నాను ఇది. ఇది మనం ప్రాణాన్ని కిందకి పంపిస్తున్నాం. ఏదైతే వేడిగా ఉంటుందో అది అపానంతో కలుస్తోంది. ఏదైతే చల్లగా ఉంటుందో దానివల్ల అది కూడా వేడెక్కుతోంది. దానివలన అది పైకొస్తోంది. పైకొచ్చి ప్రాణంలో కలుస్తోంది. దానివల్ల ప్రాణం ఎన్హాన్స్ అవుతోంది. ఈ కాన్సెప్ట్ అర్థమైంది గురువుగారు. కానీ ఈ జరిగే ప్రాసెస్ ముందు వైపు, మన శరీరానికి ముందు వైపు, అంటే మన ఆహ్, మన బొడ్డు దగ్గర నుంచి ఇట్లా ఈ చెస్ట్ నుంచి, ఈ ఊపిరితిత్తుల నుంచి, ఇట్లా గొంతు నుంచి, ఇట్లా భ్రూమధ్యానికి ఇట్లా పెడుతుందా అండి? లేకపోతే వెనక వైపు వీపు నుంచి పెడుతుందా అండి? మా వెనక వైపు నుంచి కాదు, తప్పు చెప్పేశారు. అది వెళ్ళడానికి గురువు గారు చెప్పేశారు. ఇక్కడ ఒకటి వినండి, ఇది ప్రాక్టికల్ వెళ్తే కానీ అర్థం కాదు, థియరీలు చెప్పారు. మన శరీరంలో కినాడి బ్రహ్మనాడి, దాన్ని అనుసరించుకొని 72,000 నాడులు ఉన్నాయి. ఈ నాడులు అంటే అవి యాక్చువల్గా గురువు గారు చెప్పింది ఏంటంటే అదేవో గొట్టాలు కాదు, ఎనర్జీ వెళ్ళే మార్గాలే. సేమ్ ఎనర్జీయే కిందకు వచ్చినప్పుడు అపానం అని పేరు పెట్టారు. సేమ్ ఎనర్జీయే మీదకి వెళ్ళినప్పుడు ప్రాణం అని పేరు పెట్టారు. ఆ సేమ్ ఎనర్జీయే మరొక పని చేసినప్పుడు, చూడండి, మీరు ఆఫీస్కి వెళ్తే ఆఫీసర్, ఇంట్లో ఉంటే భార్యకి భర్త, కొడుక్కి తండ్రి, మనవడికి తాత, ఇలాగ డిఫరెంట్ నేమ్స్ ఎలాగో ఆ మహాత్ముల శరీరంలో ఒకే శక్తి అనేక ఫంక్షన్లు చేయడానికి అనేక విధాలుగా ఉంది. కానీ మనం ఇక్కడ మీరు కింద మీద లంచ్లోన అని మీరు భావన వద్దు. మీకు కింద మీరు చెప్పిందంతా బాగానే ఉంది. కింద మీద కొట్టడంలో ఏమవుతుందంటే కిందకి వెళ్ళేటువంటి ఈ దశవిధ వాయువులు కూడా మీకు స్వాధీనం అయిపోతాయి. అన్నిటికంటే ముఖ్య వాయువు అపానం. అందుకే చెప్పారు దశవిధ వాయువులు ఉన్నాయి కదా, ఆ దశవిధ వాయువులు అనేక పనులు చేస్తున్నాయి. అందులో మనకు కావాల్సిన ముఖ్య ప్రాణం ఏది? అపానం. ప్రాణం లేదు, ప్రాణమే ముఖ్యమైనది. ఎందుకంటే అదే మిమ్మల్ని మోక్ష మార్గాన్ని తీసుకెళ్తుంది. కానీ మిగతా మార్గాలన్నీ కూడా డౌన్వర్డ్ మార్గాలు, అంటే శరీర క్రియలు జరపడానికి. అవి చెడ్డని కాదు, అపానం చెడ్డదేం కాదు. అపానం అంతా కూడా మీలో ఉండేటువంటి మలమూత్ర విసర్జనకి కానీ వీటికి కానీ పనిచేస్తుంది. అదంతా వేరే సైన్స్. వ్యానం అంటే సర్వవ్యాపి. అలాగే ఒక్కొక్క ప్రాణము అంటే అపాన ప్రాణ వ్యాన ఉదాహరణ సమాన వాయువులు, దేవ దత్త కురుకుల ధనంజయ వాయువులు, ఇవన్నీ ఒక్కొక్క పని చేస్తుంటాయి. అయితే ఇవన్నీ ఏమవుతున్నాయి మనకి? ఈ వాయువులు తాలూకా శక్తి మీ కంట్రోల్లో లేదు, మన స్వాధీనంలో లేదు. ఇప్పుడు అంటే మన మనస్సు మన స్వాధీనం లేదు. ఎప్పుడైతే మీరు ప్రాణాన్ని మీదకి లాగుతున్నారో అప్పుడు ఈ దశవిధ వాయువులు మీకు స్వాధీనం అవుతాయి. అంటే మీరు బావిలో పట్టరు. ఈ దశవిధ వాయువులు ఎక్కడున్నాయంటే ఇవి లైక్ హార్మోన్స్. అంటే మనకి హార్మోన్ అంటే ఏమిటి, ఎక్కడ ఉంటాయంటే పలానా దగ్గర అని చెప్పలేము. ఆ విధంగా కూడా ఈ ప్రాణ అపాన వ్యాన వాయువులు శరీరం వల్ల ఉంటాయి. మీరు ఎక్స్పిరేషన్ లాగారనుకోండి, అపానం ఎక్కడికి వెళ్తుంది? శరీరం అంతాను. ప్రాణం మీదకి లాగారనుకోండి, శరీరంలో ఉండేటువంటి మొత్తం ఎనర్జీ ఉంది చూసారా, ఈ దశవిధ వాయువుల్లో మొత్తం అదంతా కూడా మీదకి వస్తుంది. అలా కింద మీద చేస్తూ ఉంటే మొత్తం ఏంటంటే ఈ అపాన బలం తగ్గిపోతుంది. అపాన బలం ఎప్పుడు తగ్గిపోయిందో, అపానం ప్రాణంలో కలిసిపోయిందో, మిగతా వాయువులన్నీ కూడా నీకు స్వాధీనం అయిపోతాయి. ఇది వెనక నుంచి కాదండి, గురం నుంచి కాదు ఇది అన్నమాట. ఓకే గురువు గారు, అది గుర్తుపెట్టుకోండి, వెనక నుంచి కాదు. అంటే అపానం అంటే మనం బయటికి గురం ద్వారా విడిచిపెట్టింది కాదు అది. గురువు గారు చెప్పారు కూడా ఆ విషయం, మనకి డౌట్ ఉంటుందని.
నేను అట్లా అంటలేదండి. కింద నుంచి వెళ్తున్నదని అంటలేదు. ఈ ఏదైతే ఈ అపానం పైకొచ్చి ఈ భూమధ్యానికి వస్తోందో, ఇది ముందు నుంచి వస్తోందా? వెనక నుంచి వస్తోందా? అని డౌట్ వచ్చిందనమాట. అయ్యో! ముందు వెనక అక్కడ కాదక్కడ. నేను ఈ సబ్జెక్ట్ చెప్తాను మీకు. ఇది అక్కడ ముందు వెనక లేదు. ఈ 72,000 నాడులు శుద్ధవుతాయి. ఈ కింద అంటే వాటిలో ఉండే డౌన్వర్డ్ ట్రెండ్. ఒక్క ప్రాణం ఒక్కటే మిమ్మల్ని మోక్ష మార్గానికి తీసుకెళ్ళలేదండి. మనకి మిగతా వాయువులన్నీ కూడా శరీరం యొక్క ఫంక్షనింగ్ పనికొస్తాయి. వాటిని యాక్టివేట్ చేయాలి. వాటిని శక్తివంతం చేయాలి. అయ్యాల్సి ఏమవుతుందంటే అవన్నీ కూడా ఊర్ధ్వగతికి వెళ్తాయి. అవన్నీ ఎప్పుడైతే ఊర్ధ్వగతికి వెళ్ళాయో బట్టలు ఇది కింద మీద లాగడంలో మీకు అగ్ని మీ శరీరంలో పెరుగుతుంది. అగ్ని ప్రాణం అగ్ని కదా, అగ్ని మిమ్మల్ని రక్షించేది. ఎందుకంటే చనిపోయాడు అనుకోండి, శరీరం ఏమవుతుంది, చల్లబడిపోతుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో మీకు ఇంకా చెప్పాలంటే మన రక్తం ఉంది కదా, రక్తం ఏమోని శుద్ధి అవుతుంది, అగ్ని డెవలప్ అవుతుంది. కింద మీద సాధన చేయడంలో అగ్ని పుట్టి దానికి ఏం చెప్పారు, యోగాగ్ని దహతి క్షిప్రమశేషం పాప పంజరం ప్రసన్నం జయతే జ్ఞానం జ్ఞానాన్ని నిర్వాణముచ్యతి. ఆ అగ్ని ఏం చేస్తుందంటే మీ రక్తంలో ఉండేటువంటి కొలెస్ట్రాల్ కంటెంట్, అదే పాపం అని చెప్పారు గురువు గారు, అదంతా కూడా దగ్ధమై కరిగిపోతుంది. అంటే బ్లడ్ ఏమవుతుంది, పల్చర్ అవుతుంది. అప్పుడు బ్లడ్ పల్చర్ అయితే ఏమవుతుంది, ట్రాన్స్మిషన్ బాగా జరుగుతుంది బ్రెయిన్కి, అన్ని పార్ట్లకి. అప్పుడు అన్ని పార్ట్లు బాగుంటాయి. అందుకే యోగం చేసిన వాడికి రోగం రాదనడానికి కారణం. యోగం ఎవరైతే చేస్తాడో రోగాలు పోతాయి. క్యాన్సర్ వచ్చినవాడు కూడా పోతాడు. కానీ ఎవడు వింటాడు అన్నమాట. పనికిరాని డాక్టర్ దగ్గర పరిగెడతాడు, అంటే తప్పని అన్నాం. లక్షల కోట్లు ఖర్చు పెడతాడు కానీ యోగం చేయలేడు వాడు. కర్మ అలా ఉంది. యోగం ఒకటి చేయలేడు అంటే వాడి కర్మ అంత బలంగా ఉందని అర్థం చేసుకోండి. ఇది చేయడానికి నచ్చదు. డాక్టర్ దగ్గర ఇంజక్షన్లు పెట్టుకుంటాడు, గొట్టాలు పెట్టుకుంటాడు, కానీ అవ్వదు. అంచేత ఈ ప్రాణ ప్లస్ ఆయామము చేస్తూ ఉండగానే అగ్ని పెరుగుతుంది. దట్ అగ్ని ఏమో నీ రక్తాన్ని ప్యూరిఫై చేస్తుంది. ఆ ప్యూరిఫై రక్తము ఈ ధమన్లు, సిరలు, ఆ సబ్జెక్ట్ మీకు తెలుసు కదా ఏంటి, అవన్నీ కూడా మీకు మొత్తం నీకు శ్వాసగతి ఎందుకు తగ్గుతుందంటే, ఇది శ్వాసగతి కూడా నీకు జరగడానికి ప్రాణాపాన గతులే ముఖ్యం. ప్రాణం మీదకి వెళ్ళడం ఉచ్ఛ్వాసము, ప్రాణం కిందకి రావడం నిశ్వాసము. ఈ నిశ్వాసగతి మనకి ఎక్కువైపోతుంది. నిశ్వాసగతి ద్వారా మనకి ఎక్స్టర్నల్ వరల్డ్ మీద, మ్యాటర్ మీద తాపత్రయం పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇవంతా ఒకదానికి ఒకటి లింక్ అండి. ఒక యాంగిల్లో దీన్ని మనం అర్థం చేసుకోలేము. ఎందుకంటే నిశ్వాసం ఎందుకు వద్దన్నారు, అపానమే కదా నిశ్వాసం బయటకు వచ్చింది. నీకు మ్యాటర్ మీద తాపత్రయం పెరిగిపోయింది. ఎప్పుడు నువ్వు ఏమైపోతావు, ఏమైనా అయిపోయావు అనుకో, నువ్వు కాపాడుకోగలవా? కానీ నేను అహంకారం నీకుంది కదా, ఈ జీవుడుగా మనకి. ఈ అహంకారం ఏం చేస్తుంది, నేనేదో కాపాడుతున్నాను, నా పిల్లల్ని, నా చుట్టాలని, పక్కాలని, నన్ను నేను కాపాడుకుంటున్నాను, దానికి ఇన్ని కోట్లు సంపాదించాను అనుకుంటే ఇది పిచ్చే మాట. ఇది ముందు మనకి అర్థం అవ్వాలి. అయితే ఇప్పుడు ఎందుకు ఇలాగా మన మూర్తి గారి ప్రశ్న చెప్తున్నానంటే, అందరికీ సంబంధించిన ఒక్కడికి కాదు. బాహ్యానికి నీ అపానానికి లింక్ ఉంది, ఆత్మకి నీ ప్రాణానికి లింక్ ఉంది. మంచి ప్రశ్న వేశారు. ప్రాణానికి నీ ఆత్మకి. ఇప్పుడు ప్రాణము మీదకి లాగుతున్నావు అంటే నీలో ఉండేటువంటి 72,000 నాడులు శుద్ధై బ్రహ్మనాడి ఓపెన్ అవుతుంది. బ్రహ్మనాడి అంటే ముఖ్యనాడి, అదే సుషుమ్న. అది మనకి క్లోజ్ అయిపోయింది. అంటే ఇప్పుడు రెండో దాని తలుపులు చూసారా, ఒక ఇంట్లోని ఒక మనిషిని పెట్టేసి అన్ని తలుపులు క్లోజ్ చేసాం అనుకోండి, ఒకే తలుపు ఓపెన్ చేసి ఉంచాం, అప్పుడు ఏమవుతుంది, చచ్చినట్టుగా ఆ తలుపులోంచి వెళ్తాడు వాడు. అదేవిధంగా అన్ని ద్వారాలు కూడా క్లోజ్ చేస్తున్నావు, అది వెళ్ళడానికి లేదు నీకు ఆ ద్వారాల ద్వారా. అప్పుడు ఏమవుతుంది, నీకు ప్రాణము చచ్చినట్టుగా
ఈ బ్రహ్మనాడి అంటే దాన్ని కుండల్ని అంటారు చూసారా, సర్పం, అది పడుకుందంటాం. అక్కడ కుండల్ని ఓపెన్ అవుతుంది, కుండల్ని రైజ్ అయింది. ఆ కుండల్ని ఎప్పుడైతే నీకు రైజ్ అయిందో ఆ వెన్నుపాము అంటాం, అలాగే వెన్నెముక స్ట్రైట్ గా కూర్చోవాలని మనం చెప్తాం. దానిలోంచి ముఖ్య ప్రాణం ఊర్ధ్వానికి వెళ్తుంది. అది వెలుగు అనమాట, అంటే ఫుల్ ఎనర్జీ. అసలు నీ ప్రాణం తాలూకా రంగు ఏదంటే వెలుగే. అది మీదకెళ్ళి అంత శక్తివంతమైనటువంటి ఆ ఎనర్జెటిక్ అది వెళ్ళి బ్రహ్మరంధ్రాన్ని తట్టి దాన్ని ఓపెన్ చేస్తుంది, కరిగిపోతుంది ఆటోమేటిక్గా ఈ హీట్కి. వెలుగంటే మామూలు వెలుగు కాదు. ఓపెన్ అవగానే ఏమవుతుందంటే స్వయమేవ స్వయం పశ్యత్ ఆత్మరాజ్యం సుఖీ వసేత్ ఆత్మానందం స్వయం భోక్షత్ స జీవన్ముక్తి ఉచితే, వాడు జీవన్ముక్తుడు అంటారు. అంటే ఇంతవరకు నువ్వేమనుకుంటున్నావు, నేను వేరు జగత్తు వేరు అని భావనలో ఉన్నావు. మనం ఆ భావన నీకు పోవాలి, అదే నీకు బాధలు. అది ఎందుకు కలిగింది, ఎలా పోగొట్టాలి? నువ్వు ఎక్స్పిరేషనే కారణం అని కనిపెట్టారు వాళ్ళు. దీన్ని మీరు సెర్చ్ చేయక్కర్లే ఎవడునో. మన ఉపనిషత్తులు అన్ని కూడా అవే చెప్పాయి. గురుగారు, ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే, కంటిన్యూస్‌గా మనము కిందకి, పైకి లాగుతూ ఉండడం వలన వేడి పుట్టి, ఆ వేడికి ఈ 72,000 నాడుల్లో ఉన్న కఫం కరిగి అవి క్లియర్ అయిన తర్వాత, అప్పుడు ఈ కుండలిని శక్తి వెనక వైపు ఈ సుషుమ్నా ద్వారా, ఈ మనకున్నటువంటి వెన్నుపూస ద్వారా ఇట్లా సహస్రారానికి చేరుతుంది. అంటే అంతే. ఇనీషియల్ సాధనలో ముందు వైపున మన శరీరం మొత్తం నుంచి ఈ అపానాన్ని, మిగిలినటువంటి ప్రాణాల్ని, ఈ ఈ ఈ బ్రహ్మ, కూర్మ, మీన, ఈ అన్ని అన్నింటి నుంచి ఉన్న ప్రాణాన్ని మనం పైకి లాగుతాము. పైకి అంతే. లాగి మళ్ళీ ప్రాణాన్ని కిందకి పంపిస్తాము. ఆ ప్రాణం యొక్క వేడికి అవి చల్లగా ఉన్న అవి కూడా వేడెక్కి అవి కూడా మీరుగంతే. తేలికయ్యి పైకొస్తాయి. ఈ విధంగా ఓకే. పైకి కిందకి వెళ్తూ ఉండడం వల్ల ఈ నాడులన్నీ ఓపెన్ అవుతాయి. ఈ నాడులన్నీ ఓపెన్ అయినప్పుడు, బ్రహ్మనాడి ఓపెన్ అయినప్పుడు, అప్పుడు కుండలిని కింద నుంచి మన ఈ వెన్నుపూస ద్వారా పైకి వెళ్తుంది. అంటే అంతే. ఇనీషియల్‌గా మనం చేసే సాధన ద్వారా జరిగేదంతా ముందు వైపు శరీరం అంతాను జరుగుతుంది. ఆ అంతా. తర్వాత అంతా ప్యూరిఫై అయిన తర్వాత ఈ అంతే. కుండలిని అనేది వెనక వైపు నుంచి రైజ్ అవుతుంది. అంతే. అంతే కదా అంతే. ఓకే గురుగారు. అర్థమైంది గురుగారు. మొత్తం అర్థమైంది. బాడీ ఎలా అది ప్యూరిఫై అయిపోవాలి. అది అది అప్పుడు కుండలి. ఇంకా దీని లోతు ఉంది, మనకి ఈ విధంగా అర్థం చేసుకున్నాం దాకా. అది ఓకే. ఓకే గురుగారు. సర్వ చరాచర ప్రపంచం మును బ్రహ్మనాడీ ముఖమున గల రంధ్రము లోపట ప్రతిష్ఠములై ఉన్నవని భావము. ఈ చరాచర ప్రపంచములు ఏదనుకుంటున్నాము, ఇదంతా కూడా బ్రహ్మనాడీ ముఖమున గల రంధ్రం ఓపెన్ అయ్యి లోపలికి వెళ్తే అదే శివస్థానం అంటున్నాం. అక్కడే ఉంది. దానికి మీకు అర్థం అవ్వాలని నేను కోణాల్లో చెప్పాను. అక్కడ ఏముంది, ప్యూర్ లైట్ ఉంది. ఆ ప్యూర్ లైట్ లో నువ్వు కలియాలి, అంతవరకు నీ దుఃఖం పోదు. నీలో ఉండే దుఃఖాన్ని పోగొట్టడానికి నువ్వు ప్యూర్ లైట్ గా మారడానికి నీకు ఒక మార్గం చెప్పారు. అదే నువ్వు ఉపనయనం గాయత్రి. ఇది అజపానామ గాయత్రి. ఇప్పుడు నీకు నువ్వు శుద్ధి చేసుకోవాలి, దేవుడు చూడదు అక్కడ. అది విచిత్రం. మనస్సు అనేది ఇప్పుడు ఈ బల్బు అనేది మనస్సు, కరెంట్ ఏం చేయదు. కరెంట్ వెలుగే. ఆ భూమధ్యలో ఉండే శివుడు పూర్తి వెలుగుతూనే ఉన్నాడు. కానీ నువ్వేమయ్యావు, చీకట్లో పడిపోయావు. చీకటి అంటే ఏమిటి? చీకటి అంటే ఏమిటండి? అజ్ఞానం అండి. అజ్ఞానం అంటే ఏమిటండి? మెటీరియల్ వాల్స్. అలాగా అన్నిటికీ అంటే మెటీరియల్ అంటే మెటీరియల్ అదే మనం ప్రోగు చేసుకోవడం సిద్ధపడిపోయాం. దానిలోనే తలములుగలు అయిపోయాం. సంపాదన 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 ఇవేవి ఉట్టిదనంటే. కానీ మనం అలాగా నేను అన్నం
కావాలి, దాచుకోవాలి తప్పన్నాం. కానీ ఎలాగ సంపాదించుకోవాలి, ఎలా దాచుకోవాలంటే భగవంతుని మీద భక్తితో వీటి దాచుకో. ఇప్పుడు పనికిరామన్నాం. భగవంతుని వదిలేసి మనం అందరం ఏం చేసామంటే ఈ మేటరే ముఖ్యమనే భావనలో పడిపోయాం. అందుకే మీకు నేను చెప్తుంటాను, ఉన్నతమైన భావాలు తెచ్చుకోండి, ఉన్నతమైన భావాలు. అప్పుడు శరీర అగ్ని ఆటోమేటిక్గా పెరుగుతుంది. దానము, ధర్మము, వాడికి ఉపకారము, సేవ, లోక కళ్యాణము, ఇవి మామూలు కాదండి. ఇవన్నీ మన ఒంటి బాక్కి చెప్పారు మహాత్ములు. ఇది ఎక్కడ అర్థమవుతాయి మన బోటి వాళ్ళకి? ఏదో ఆ గురువు గారి దయ వల్ల కొంతవరకు అర్థమైంది అనుకోవాలి మనం. వాళ్ళకి ఎక్కడ అర్థమవుతాయి దాని లోతు? ఇప్పుడు మూర్తి గారి ప్రశ్నకి ఎంత ఉంది లోతు? అవన్నీ వస్తాయి మనకి గురువు గారి పూర్తిగా వింటే. కొంతవరకు మనం ఆ బ్రెయిన్ ఇంటలెక్ట్ చూసారా, అది క్యాచ్ అయ్యే వరకు చెప్పగలం. మీ ఇంటలెక్ట్ని బట్టి మీరు అర్థం చేసుకుంటారు. ఇంటలెక్ట్ లో ఎంత లెవెల్ వరకు చెప్పగలను, ఎందుకంటే ఇది అమానస అగోచరం అండి. వాక్కి అందదు, మనసుకి అందదు, కంటికి కనిపించదు. దాన్ని ఎవరైనా చెప్పగలమండి? దాని గురించి మన ఉపనిషత్తులు, మన మహాత్ములు మనం అందుకోవాలని చెప్పారంటే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు ఆలోచించండి. ఇప్పుడు సైన్స్కి ఏముందండి, మెటీరియల్ వరల్డ్లో కనిపెడుతున్నారు, దానికి బిగిస్తున్నారు, పంపిస్తున్నారు. ఇదే గొప్ప అనుకుంటున్నావు. దాని గురించి పుస్తకాలు రాస్తున్నారు, కానీ అవి కంటికి కనబడతాయి. ఇది కంటికి కనిపించిన శక్తి, ఆ వెలుగు, అది మామూలు నేత్రానికి కనిపించదు. అది ఒక ఓన్లీ ఇట్ విల్ బి రివీల్డ్ ఓన్లీ ఫర్ డివైన్ లైట్. అది మూడవ నేత్రమే, మూడో కన్ను. ఈశ్వరుడికి మూడో కన్ను అంటే ఎక్కడా లేదండి, మీరేం అనుకోకండి. మూడో కన్ను అంటే జ్ఞాననేత్రం. ఆ జ్ఞాననేత్రం ఓపెనింగ్కే ఇప్పుడు మీకు ఈ సాధన అంతా చెప్పారు. ఆ జ్ఞానం నీకు కలిగితే నీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు నేను చెప్పిన మాటలు మొట్టమొదట వచ్చినప్పుడు మీకు ఒక రకంగా అర్థమయ్యేవి. ఇప్పుడు చెప్పింది నేను చెప్పినట్టుగా ఉన్నాను, కానీ మీ లోతుకి ఎక్కుతున్నది ఇప్పుడు. ఎందుకు? మీరు కూడా సాధన చేస్తున్నారు కనుక. సాధన చేస్తున్న కొన్ని మీకు లోటు అర్థమవుతుంది. ఇప్పుడు నేనెందుకు మొదట గురువు గారు వెళ్ళినప్పుడు నేను ఇలాగే ఉన్నాను. సాధన చేసి ఆ వెలుగు పెరుగుతున్న కొద్దీ నాకు అండర్స్టాండ్ అయ్యే విధానం ఎక్కువ అవుతుంది, అయితే గోడలాగా ఉంటుంది. అయితే సాధన చేయని వాడికి ఈ బ్రహ్మ విద్యలో ఉండలేడు వాడు. ఇప్పుడు ఈ చరాచర జగత్ అంతా ఎవరిలో ఉంది? ఈశ్వరులో ఉంది. అంటే ఆ జ్ఞానం కలగాలి. అంటే నాకు అక్కడ కనబడుతుందని కాదు జగత్తులో. ఓహో, బంగారం ముద్దే ఆభరణాల కింద మారింది అని మీకు తెలిసిపోయింది అనుకో. ఆభరణాలు ఏం చూస్తావు? వస్తువు స్వరూపాన్ని చూస్తావు, ఈ వస్తువుకు మూలమైన బంగారాన్ని చూస్తావు. అలాగా ఆ ఈశ్వరులోనే ఈ జగత్తు, ఈశ్వరుడే జగత్తు, ఈశ్వరులోనే జగత్తు ఉంది అని తెలుసుకుంటాం. ప్రాణక్షయ సమీపస్థో అపానోదయ కోటికం అపాన ప్రాణయోరైక్యం చిదాత్మానం సమాశ్రయ. ఇది అన్నపూర్ణోపనిషత్తు. చిదాత్మ చివరనగా సుషుమ్నాముఖమును గల రంధ్రము చివరి నుండి అపానము ఉదయించుటయు, చిదాత్మ సమీపమునగా సుషుమ్నానందము లోపల అంగుష్టమాత్ర స్వరూపం మధ్య భాగమున ఆత్మ అణువు కంటే అణువుగా ఉండి, అంటే అంత సూక్ష్మంగా సూర్యబింబం వలె అంగుష్ట మాత్ర స్థలమున ప్రకాశించును. అంటే ఇక్కడ ఆ వెలుగు అంగుష్ట మాత్రం, అంటే అంగుష్ట మాత్రం అంటే అదేదో అంగుష్టము ఇవన్నీ మామూలుగా అర్థం అవడం కోసం చెప్పారు. అంటే అంత సూక్ష్మంగా నీ మనసు అయితే అప్పుడు నీ మనసే వెలుక్కిన పడిపోతుంది. అదే ఆత్మ. అక్కడే ప్రాణం పుడుతుంది.
అతడినే చేయముదను. ఆత్మన ప్రాణోజాయితే, ఆత్మ నుండి ప్రాణం పుట్టెను. అది ఆత్మ నుండి ప్రాణం పుట్టింది. ప్రాణమే జీవుడు. ఆత్మ నుంచి వచ్చేటువంటి ఒక కిరణమే ఈ శరీరాన్ని నడుపుతున్నది. ఇన్ని పనులను లంగ్స్, కిడ్నీస్, ఇవన్నీ శరీర పార్ట్లు ఫిజికల్ గా డాక్టర్లు చూస్తున్నారు. అవన్నింటిని నప్పేది ఈ ప్రాణమే. ప్రాణమే అవి కూడా ఏమైంది, దశవిధ ప్రాణాల కింద మారి ఒక్కొక్క పని ఒక్కొక్క దగ్గర. అపానం చెడ్డదని కాదు అక్కడ. అపానం అయితే మలమూత్రాలు నీకు జరగవు. అది ఏమి ఇది దేని పని దానిది. అలాగే అపానం వల్లనే నువ్వు బాహ్య ప్రపంచంతో లింక్ ఏర్పడి ఉంది నీకు. కానీ అవన్నీ ఎలా ఉండాలి? నీ స్వాధీనంలో లేవు. అంటే అదే నీ మనస్సు. నీ మనస్సు స్వాధీనం చేయడానికే బ్రహ్మ విద్య. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా లింకు. మీ అంతటా మీరు ఇంటికి వెళ్ళి ఖాళీ కూర్చొని ఆలోచిస్తుంటే కానీ మీకు అది రిలీజ్ అవ్వదు. నేను ఎంతవరకు చెప్పాలో అంతవరకు మీకు చెప్పాను. సాధన ఒక అరగంటైనా మీరు విచారణ చెయ్యాలి. ఏదో పురాణ గాథలాగా నేను వస్తున్నాను కదా వినడం, మళ్ళీ మీరు పారిపోవడం చేసుకుంటే ఎక్కడ మీద గొంగలి అక్కడే. అది కూడా చెప్పేస్తాను. మీరు బాగా మీరు కష్టపడాలి. నేను ఎంత కష్టపడి నాకు నేను చెప్తున్నాను సంపాదించిన విజ్ఞానం, మీరు అంత కష్టపడితే కానీ మీలో ఆ వెలుగు పెరగదు. అది గుర్తుపెట్టుకోండి. సాధన చేయకపోతే ఏం లాభం లేదండి. కర్మ వచ్చి తినేస్తుంది మిమ్మల్ని. గుర్తుపెట్టుకోండి. అప్పుడు అయ్యో నాకు ఈ బాధ వచ్చాయో నేను తట్టుకోలేకపోతున్నాను అంటాం కదా. దానికి కారణము ఈ అపానమే. అది కనిపెట్టేది. ఆపానాన్ని ప్రాణం కింద మార్చేస్తున్నాం. అందుకు ఈ ప్రయత్నం. అపానం ఎప్పుడైతే ప్రాణంలో కలిసిపోయిందో, మెర్జ్ అయిపోయిందో, మిగతా నాట్లు ఏముంది, ఆటోమేటిక్ ఎనర్జీ, మిగతా ఎనర్జీ అవన్నీ కూడా కలిసిపోతాయి. అంతా వెలుగు కింద మారిపోతుంది. అంతా వెలుగుతో ఫంక్షన్ జరిగితే పెర్ఫెక్ట్ కదా. వెలుగంటే ఈశ్వరుడు. అప్పుడు వాడే జీవన్ముక్తుడు అవుతాడు. కంప్లీట్ వెలుగుతో. వాడికి ఎక్స్టర్నల్ ఏది అక్కర్లేదు. బాహ్యమైన వాడి శ్వాస బయటకు వెళ్దండి. ఎక్స్ప్రెషన్ మీరు అదే టెస్ట్. కుండల్ని వాడికి లేచిందా, ఏదో ఒట్టి నోటి మాటలు చెప్పి డాబులు కొడుతున్నాడంటే వాడి శ్వాసగా చూడండి. పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు ఏం చేసినా కానీ ఆ శ్వాస బయటికి రాదు. అది వాడే జితశ్వాసుడు. జితశ్వాసుడు యోగి, జితేంద్రియుడు. అదే అన్నమాట. ఇదంతా ఒకదానికి ఒకటి లింక్ అండి. గురువు గారు చెప్పిన ముక్కలు అది అంతా కిందికే వెళ్ళాలా, లేకపోతే కొంచెం బయటికి కూడా వెళ్ళొచ్చా గురువు గారు? కిందకి ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాను, కిందకి నొక్కమన్నాం. ఎందుకు నొక్కమని తెలుసునా? కిందకి వెళ్ళమని కాదు. అక్కడ ఒక బాల్ ఉందనుకో, బాల్ కింద గట్టి కొట్టామనుకో, ఎందుకు దేనికోసం కొడుతున్నావు? కిందకి కొట్టడం కిందకే, కానీ మీదకి వెళ్తానికి కదా పైకి లేస్తుంది. అలాగే నువ్వు కిందకి నొక్కడం దేనికోసం అంటే మీదకి వెళ్ళడం కోసం. అర్థమవుతుంది. ఆ క్రమంలో మనం కిందకి నొక్కినప్పుడు కొంత బయటికి ఏమన్నా వెళ్తుందా గురువు గారు? వెళ్దా సాధన నీకు వెళ్ళకుండా ఉంటే మరి నువ్వు ఈశ్వరుడు అయిపోయినట్టుకి లెక్క. వెళ్తుంది గురువు గారు, అదే డౌట్. వెళ్తుంది నొక్కేటప్పుడు కొంత బయటికి వెళ్తుంది వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది? అది ఎప్పుడు సాధన పెరుగుతున్న కొద్దీ మరి బయటికి వెళ్ళడం తగ్గుతుంది. మిగతా వాడి కన్నా మనకి తక్కువ. మామూలుగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వస్తుందా 15 సార్లు జరుగుతాయి మామూలు వ్యక్తి. గంటకి 900, 24 గంటలు 21,600 సార్లు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతాయి. కానీ మీకు నిమిషానికి 2,000, 3,000 పడిపోతుంది, తగ్గుతుంది. తగ్గింది గురుగారు, తగ్గింది. ఇప్పుడు తగ్గింది అది గురుగారు. ఇప్పుడు కిందకి వెళ్ళకపోతే మలమూత్రాలు, చెమట అవన్నీ బయటికి పోవు కదా. కొంత పోతుంది అంటే మేజర్ పైకి వెళ్తుంది, కొంత కింద కూడా రావాలి. రాకపోతే ఎట్లా మనం జీవనం గడవాలి కదా గురుగారు, అంతేనా? అది అంటే ఒకటండి,
మీరు కిందకంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు జీవన్ముక్తులు ఉన్నారు, అది జరగదా? ఆ, ఆటోమేటిక్ గా అగ్ని పెరిగితే ఆ అగ్ని భగవంతుడికి సాధ్యం కాలేదండి. ఆటోమేటిక్ గా correct. ఆమెలుగా పని అయిపోతుంది. అంత అగ్ని స్వరూపంగా మాత్రమే మీ పని. బాడీని అవును బాడీ మీకు కావాలి కదా, ఇప్పుడు మీకు అవును మీకు బాడీ ఆరోగ్యంగా ఉండాలి కదా, ఐశ్వర్యం కావాలి కదా. ఆ? అవును దీనన్నిటికీ ఎవరు ఇవ్వగలరు? ఈశ్వరుడే కదా ఇస్తాడు. ఆరోగ్య అవును. ప్రదాత అతనే, ఐశ్వర్య ప్రదాత అతనే. ఇంకా అలా ఆలోచించండి. ఇప్పుడు ఇలా వెళ్ళిపోతే ఇది కాదు మీకు. అంచేత అతను ఎక్కడ ఆహా, అట్లా కాదు చెప్పేది. అపానం మొత్తం చాలా వరకు పైకి వెళ్తుంది, కొంత కొంత కింద కూడా రావాలి కదా అంటున్నాను నేను. బ్రేక్ అవుతుంది గురుగారు. మీదకి చెప్పండి. మీ ఆలోచనలు ఏంటంటే ఇది లేకపోతే మీరు అనుకో కట్ బ్రేక్ అవుతుందండి గురువుగారు. అతను చూసుకుంటాడు. కట్ అవుతుంది గురుగారు. మీ సిగ్నల్ మాట సిగ్నల్ రావట్లేదు గురుగారు. పోతున్నట్టుందండి. చేస్తున్నామంటే కొంత అపానాన్ని కూడా ప్రాణాన్ని కలపడానికి ట్రై చేస్తున్నాం. ఎట్లా అని అపానం అంతా వెళ్ళిపోదు, మళ్ళీ మిగిలిన ప్రాణాలు కూడా అదే ఆ అదే రూల్స్ అవును పనిచేస్తూ అవును ఉంటాయి. అవును కరెక్ట్ కరెక్ట్. అదే 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 నాకు అదే క్లియర్ చేసుకున్నాను. ఒకసారి వినండి, ప్రాణాన్ని ఒకసారి వినండి. యా మూర్తి గారు, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మన శారదేయుని ప్రశ్న కూడా అనిపించవచ్చు. ఇక్కడ అపానము పోతుందని కాదు, అంతా కూడా దాని యొక్క శక్తి పెరుగుతుంది. ఇంతకు ముందు కన్నా మీరు యోగం చేయండి, మీకు ఎగ్జాక్ట్లీ ఖచ్చితంగా కరెక్ట్, అర్థమైంది. మోసం అవుతుంది. మీరు ఖచ్చితంగా మీరు అన్ని పనులు చేయగలరు. ఇంతకు ముందు కన్నా పెర్ఫెక్ట్నెస్ పెరుగుతుంది, కానీ అవన్నీ పోతాయని కాదు, వాటి ఫంక్షనింగ్ కెపాసిటీ పెరుగుతుంది. ఇప్పుడు అర్థమైందండి క్లియర్ గా. వెరీ గుడ్. వాటి ఫంక్షనింగ్ కెపాసిటీ. మీరు వాడు బంటొత్తుగా ఉన్నాడు అనుకోండి, అంటే అప్పుడు వాడు పనులు చేస్తాడు. అదే వాడు కలెక్టర్ అయిపోతే, ఇప్పుడు మీరు కలెక్టర్ అయితే పనులు చేయలేరా? అన్ని పనులు మీరు చెప్తే అయిపోతాయి, అవును చేయలేరు కాదు. అదే అనమాట. అవును ఇప్పుడు మీరు దేవుడే అయిపోయారు అనుకోండి, ఏ పనులు అవుతాయి? దేవుడు కదులుతున్నాడు ఏంటి? ఇప్పుడు ప్రధానమంత్రి ఉన్నారండి, అతనికి ఆంధ్రప్రదేశ్లో పని కావాలి, అది రావాలా? అలాగా ఈ ప్రాణం అనేటువంటిది పట్టుకొని మన ప్రాణం కూడా ఏమైపోయిందంటే దాని శక్తిని కోల్పోతున్నాం మనం. ప్రాణశక్తిని కోల్పోతున్నాం మనం. అది వెదబాధ, మనకి తెలియలేదు అంతా అదే అని. ఎలా కోల్పోతున్నాం? కోపాలు, తాపాలు, చిరాకులు, ఈ వెధవ గుణములు ఉన్నాయి కదా మనకి, ఆ గుణముల ద్వారా పోతున్నాం. అంటే ప్రతి క్షణము కూడా చావడానికి సిద్ధపడుతున్నాం అండి అందరం. ఆ చావు నుంచి తప్పించేది ఈ ప్రాణాయామం. చదువులు ఎన్ని చదివి చావంగనేటికి, చావులేని చదువు చదువంగవలయు విశ్వదాభిరామ వింద్రవేమ. ఇప్పుడు నేను మీకు చెప్తుంది ఏమిటి? మీకు చావు ఉండదు. చావులేని చదువు చెప్తున్నాను. చావులేని చదువు ఎప్పుడు? అదే జీవన్ముక్తావస్థ. అది అన్నమాట. ఇలాగా కొంచెం కొంచెం ఈ డౌట్లు అడగడం మంచిది. లోతు ఇప్పుడు ఇంకా లోతు అర్థమవుతుంది మరి కొన్నాళ్ళు పోతే. ఇప్పుడు క్లియర్ గా అర్థమైందండి. అది 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 లోతుగా అర్థం అవ్వాలి. వెరీ గుడ్. ఎందుకంటే ఇవన్నీ పడ్డవాడిని ఫేస్ ఇవేనండి. బంగారం కొండని మనం తవ్వుకుంటున్నాం. అందులో ఒక భాగం మనం చేసుకుంటున్నటువంటి ప్రాణాయామం. అంటే నాకు తెలిసిందే, నేను అనుకుంటున్నాను. మన ప్రాణాయామంలో చాలా రకాలు ఉన్నాయి. మన ప్రాణాయామం గొంతులోంచి పైకి లాగుతున్నాం, ఆటోమేటిక్గా కిందకు వదిలేస్తున్నాం, అంతే కదండి? మీదకి లాగుతాం చెప్పింది కదా. ఆ లాగడం ఏంటంటే గొంతులోంచి మీదకి లాగడంలో నీ 72,000 నాడుల్లోంచి కూడా నువ్వు లాగుతున్న లెక్క. అవునండి. అది అబ్జర్వ్ కాదు. మొత్తం కిందకి నొక్కుతున్నాం అంటే ఆ అగ్ని అన్ని నాడుల్లోకి వెళ్ళటకు లెక్క. అది మనం ఏంటి ఇక్కడే లాగుతున్నాం అని కాదు, అక్కడ ఆ ప్రాసెస్ చెప్పారు వాళ్ళు. అంగట్లోంచి మీదకి. దీనికి సైంటిఫిక్ గా రకరకాలు చెప్తారు. ఏదైనా మనకి సాధనలో మీరు అనుభవం వస్తేనే మీకు అర్థం అవుతుంది. సాధనలో అనుభవం మీకు వచ్చిందా అంటే అది కరెక్ట్. అనుభవం లేని థియరీ అంత బెస్ట్. కొద్దిగా వస్తుంది గురువుగారు, అర్థమవుతుంది. కొద్దిగా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది గురువుగారు. కొంచెం ఎప్పుడైతే అనుభవం అనేది ఒక బిందు మాత్రం మీలో కలిగిందంటే మీ జన్మ ధన్యం. ఎందుకంటే మీరు మానలేరు ఈ
సాధన పెరుగుతుంటుంది. సాధన పెరుగుతున్న కొద్దీ మీకు ఆనందం దొరుకుతుంటుంది. అది రుచి మా పరగాలనే ఈ బాధల్లో కదా. అదొక్కసారి నీలో కలగాలి. అది ఏదో రోజులో కలుగుతుంది. నీకు శ్రద్ధ ఉంటే ఈశ్వరుడు ఉన్నారు కదా, గురు పరంపర. మీకు మరొక రహస్యం చెప్పనా? నీకు భక్తి శ్రద్ధలు ఈ రెండు ఉంటే సర్వవ్యాపకమైనటువంటి ఒక తెలివి ఉంది. అదే ఈశ్వరుడు. అతను అయ్యయ్యో నా భక్తుడే అని నీ ప్రారంభ కర్మను కూడా అతను తీసేస్తాడు. ఈశ్వరుడికి దయ కలిగినట్టు నువ్వు ప్రవర్తించాలా. అదే గురువు. నీ బలమైన కర్మ నువ్వు సాధన చేద్దామని చూస్తున్నావండి, అయినా సరే నీకేవో బాధలు, నేను ముందుకు వెళ్ళలేవో. తండ్రి ఏమిటి తండ్రి నాకు ఈ బాధలు, నాకు ఎందుకు వచ్చింది తండ్రి, నువ్వు నాకు కావాలి, ఈ వెలవ బాధలు ఎందుకు అనుకోండి మీరు, వెంటనే ప్రాణం మీద కొడిపోతుంది, రియలైజేషన్ వచ్చేస్తుంది. అది శరణాగతి అంటారు. అది కూడా కరెక్టే. శరణాగతి మీరు పొందాల. ఎవరికి? ఈశ్వరుడికి. తండ్రి నేను తట్టుకోలేకపోతున్నానే నాకు ఈ బాధలు, చూడండి కొంత బాధలు ఎక్కువ ఉంటాయి. అదే ఒక్కసారి మనస్ఫూర్తిగా ఈశ్వరుని కోరుకోమను. ఆ ఈశ్వరుడు నీ దగ్గరికి ఉంటుంది, అతను నీకు వెంటనే మోక్షాన్ని ఇప్పిస్తాడు. ఇవన్నీ కరెక్ట్ అండి, సైంటిఫిక్ గా మన మహాత్ములు చెప్పినవి. అదే శరణాగతి, అదే భక్తి, అదే జ్ఞానం, అదే కర్మ. కర్మ అంటే ఇప్పుడు యోగం చేయడమే, అదే కర్మయోగం. అంతా ఒకటే అని మీకు అర్థం అవ్వాలి. అఫ్కోర్స్ నేను నా శక్తివంచన లేకుండా నేను చెప్తున్నాను. ఆ భావన మీకు పుట్టాలి. అంతా చెట్టు భగవంతుడే, పుట్ట భగవంతుడే, కొండ భగవంతుడే, నువ్వు భగవత్ స్వరూపమే. ఆ ప్రేమతత్వం రావాలి. అంటే ఏమవ్వాలి? నీలో ఉండే అరిషడ్ వర్గాలు తగ్గాలి. అది చూడండి ఎంతవరకు తగ్గాయో. ఎందుకు వదిలేయి. ఆ కొడుకు మీద కూడా నీకు మోహం వద్దు, పిల్లల మీద వద్దు. ప్రేమ వేరు, మోహం వేరు. ప్రేమ అంటే ఏమిటి? అతను కూడా ఈశ్వర స్వరూపమే. నీ కొడుకు, నీ భార్య. నీకు నీ భార్య కాఫీ ఇచ్చిందంటే ఎవరిచ్చారు అక్కడ? ఆ సర్వేశ్వరుడే ఆ రూపంలో నీకు సేవ చేసింది. నువ్వెవరివి? నువ్వు ఆ సర్వేశ్వరుడివి. అటువంటి ఉన్నత భావాలు పెంచుకోండి. అంతేగాని భార్య మీద కోపం, కొడుకు మీద కోపం మనకు వస్తుంటాయి. వాడి మీద శత్రువు. నీకు శత్రువు లేడు. ఆ శత్రువు కూడా నీకు ఏం చేశాడు? నీలో ఒకటి అజ్ఞానాన్ని తీయడానికి పనికి వచ్చాడు. శత్రువు అన్నావంటే అర్థం ఏంటి? నీకు భిన్నంగా ఒకడు ఉన్నాడు అనుకుంటున్నావు, అది అజ్ఞానమే కదా. శత్రుభావం వద్దు. ఆ శత్రుభావం నీలో ఉంది, తీసే. వాడు కూడా ఈశ్వర స్వరూపుడే. అప్పుడు నీకు అన్ని శుభాలే జరుగుతాయి. శత్రువు కూడా మిత్రుడైపోతాడు. అప్పుడు ఏం చేయాలి? ఈశ్వరుడు చెప్తాడు. ఇవంతా కూడా ఆలోచించండి. కానీ మీరు మంచి ప్రశ్నలు వేస్తున్నారు. వెరీ గుడ్. అది గురుగారు, ఇప్పుడు మనం ప్రాణం చేసేటప్పుడు ప్రాణాన్ని బాగా లేపాలంటే కూడా ఆసనం కూడా చాలా ఇంపార్టెంట్ కదా గురుగారు. బాగా ఆసనమే ఇంపార్టెంట్. పద్మాసనం వేసుకుంటే మరీ మంచిది. అర్ధ పద్మాసనం, వెన్నుపాము నిటారు. వెన్నుపాము ఎప్పుడు వంచకూడదు, పెంచకుండా ఉండి. చెప్పాను కదా, మీరు మినిమం రోజు కంటిన్యూగా 3 గంటల చొప్పున 6 మాసాలు చేయండి అని తపస్సు. మిమ్మల్ని హిమాలయాలు కొడిపోమని లేదు, మరో దగ్గరికి వెళ్ళమని లేదు, రూపాయి ఖర్చు పెట్టమని లేదు. మీ బాగుకి మీరు చేయండి అన్నాను. చేసినప్పుడు కష్టంగా ఉండొచ్చు, తర్వాత నా సుఖం తెలుస్తుంది. ఇది నా అనుభవం. అది మీరు విని కష్టపడితే మంచిది. కష్టపడలేమండి అంటే నేనేం చేస్తాను? ఇప్పుడు మాతో చదువుకునే వాళ్ళు, మా స్టూడెంట్లో వాడేమని నేను చదువుతానండి. ఇప్పుడు సమవలిగితే జ్ఞాని యొక్క ప్రాణము పుట్టిన చోట లీనమవును, కానీ బయటికి వెళ్ళదు. సుషుమ్నారంభం చివర అపానం ప్రాణముతో ఐక్యమందిన పిదప ప్రాణము తన స్వరూపము ఆత్మీయత నిలిచి ఉండును. అంటే ఆత్మ అంటే వెలుగులో. ప్రాణమే జీవుడనియు మనస్సనియు శృతి స్మృతులు బోధించేత ధ్యాత జీవుడు జయము ఆత్మయందు నిలిచి ఉండును. అనగా ధ్యాత జయాకారం ఉంది, ఏక స్వరూపం అనుకును. ఇది అర్థమైందా? ఇప్పుడు జీవుడిగా ఉన్నావు, శరీరం చూసి భావిస్తున్నావు, కానీ నువ్వు వెలిగే. నీ శరీరము వెలిగే. ఎప్పుడు మీదకి వెళ్తున్న కొద్దీ నీకు ఆ జ్ఞానం కలుగుతుంది. అనగా ప్రతిబింబ స్వరూపుడకు జీవుడు
ఉపాధి నుండి ముక్తుడై బింబస్వరూపుగా ఉంటే సత్తామాత్ర స్వరూపుడుగా ఉండుట. అది ఇప్పుడు ప్రతిబింబంగా ఉన్నావు, ప్రతిబింబంగా ఉండే నువ్వు బింబస్వరూపంగా మారిపోతావు. బింబం ఎవరు? ఆ ఈశ్వరుడు. అపానము ప్రాణముందు ఐక్యము కానంత వరకు ప్రాణముకు జీవులకు ఏకాగ్రత సిద్ధించదు. అది నీకు ఏకాగ్రత లేదు అంటే నీ అపానమే నీకు ఏకాగ్రత లేకపోవడం కారణం. అపానం వెళ్ళి ప్రాణాల్లో ఎప్పుడైతే కలిసిపోతుందో అదే ముందు ఏకాగ్రత, అదే మెడిటేషన్. కళ్ళు మూస్తే నీకు మరి రెండో ఆలోచన రాదు. ఇప్పుడు ఆలోచనలు తగ్గుతున్నాయి అనుకోండి మీకు, అంటే కొంత ముందంజి వెళ్తున్నారని మీకు అర్థం. ఈ జపాన్ని కూర్చున్నారండి, ఒక ముందు మినిమం గంటని చెయ్యాలండి. మీరు చెయ్యకపోతే నేనేం చేయగలను చెప్పండి. నువ్వు ఆ మైండ్ నిలబెడితే నీ మైండ్ పర్ఫెక్ట్ అవుతుంది, వెలుగు. అది నీ బాడీ రక్తం శుద్ధి అవుతుంది, నీకు రోగాలు పోతాయి, అన్నీ జరుగుతాయండి. అది సైన్స్. దట్ ఈస్ కాల్డ్ సైంటిఫిక్ చెప్పాలంటే కాస్మిక్ ఎనర్జీ, కాస్మిక్ కాన్షియస్నెస్. విశ్వ చైతన్యము, విశ్వశక్తి. అదే విశ్వశక్తి అమ్మవారు, మనం అంటే అమ్మవారు. ఈ అమ్మవారే అదే వెలుగు. అమ్మవారు ఎక్కడ ఉంటారో అదే అర్ధనారీశ్వర తత్వం. ఆ రెండు ఉంటాయి. ఈ జగత్ అంతా కూడా అమ్మవారు అయ్యవారు స్వరూపమే. అది అర్థం చేసుకోండి. అపానం కర్షతి ప్రాణం, ప్రాణం అపానం చ కర్షతి, ప్రాణాపాన సమీక్ష సదా జీవో అవిశ్రమే. యోగ చూడమని ఉపనిషత్తు. ప్రాణమును అపానమును జతపరిచి పైకి లాగగా సుషుమ్నా కవాటము గల మోక్ష ద్వారము భేదింపగలరు. భూమి నుండి పైకి ఆకాశమున చాలా దూరంలోకి వెళ్ళిన పిమ్మట మరలా కిందికి వచ్చుటే ఉండదు. భూమికి గల ఆకర్షణ శక్తిని దాటి పైకి వెళ్తే దానికి కారణము. అది అర్థమైంది మీకు? రాకెట్ ఉంది, రాకెట్ ముందు భూమి ఆకర్షణ ఉంటుంది, కానీ ఎంత స్పీడ్తో వదలాలి? భూమి ఆకర్షణ దాటిపోయినంత స్పీడ్తో వదిలేమనుకో, భూమి ఆకర్షణ దాటిపోయిందంటే మరి భూమి లాగలేదు. భూమి యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ దాని మీద పని చేయదు. అప్పుడు చంద్రుడి తాలూకు ఆకర్షణలో కొనిపోతుంది. భూమియే అపానము. అపానమనగా చంద్రుడు, ప్రాణమనగా సూర్యుడు. అది గుర్తుపెట్టుకోండి. అపానమనగా చంద్రుడు, ప్రాణమనగా సూర్యుడు. వేడి చంద్రుడి వల్లనే భూమిలో వర్షాలు కలుగుతున్నవి. అర్జున అపానం లేకపోతే మనకి మందులు గట్ట ఉండవు ప్రపంచంలో. అవి ఉండాలి. అపానం వేడి ఉండాలి, చలవ ఉండాలి, కూలింగ్. రెండు గొట్టాలు పనిచేస్తే కదండి ఇంజిన్ పనిచేస్తుంది బాగాను. వేడెక్కిపోతే వేడి సంబంధమైన రోగాలు, కూలింగ్ ఎక్కువైతే వాత సంబంధమైన రోగాలు, ఈ రెండు వస్తాయి. ఈ రెండింటినీ సమత్వం చేసుకునే శక్తి మనకి యోగుకుంది. అంటే మనకి రోగాలు తగ్గుతాయి. అర్థమైందా? అది ఇప్పుడు కొన్ని రోగం ఉంటుంది, ఏమీ పోవు, అన్నీ ఉంటాయి, కానీ వాటి ఫంక్షనింగ్ కెపాసిటీ పెరుగుతుంది. అది గుర్తుపెట్టుకోండి. అపానం కూడా బ్రహ్మమే, సృష్టికర్త. భూమిలో అపాన శక్తి నూరు చేతనే పైకి వెళ్తున్న ఈ ఫోర్స్ కారణం ఏమిటి? అపానం. అట్లా యాక్చువల్గా మీకు చెప్పాలంటే నేను చెప్పింది మీకు అర్థం అవుతుంది. భూమికి ఆకర్షణ శక్తి అంటున్నాం కదా, అట్లా ఆ మీద ఒత్తిడే, అపాన ఒత్తిడే గ్రావిటేషనల్ ఫోర్స్. దీన్ని పాశ్చాత్యులు గ్రావిటీ అని చెప్పారు. మన వాళ్ళు ఎన్నడో కనిపెట్టారు. వాళ్ళు అనుకున్నది గ్రావిటీ కాదు, అపానమే. అదే లాగుతున్నది ఒక శక్తి. మన దేహమందు పైకి వస్తున్న ప్రాణశక్తి అపానం కిందకి ఆకర్షించుంది. అందువల్ల అపానమును ప్రాణముతో జోడించి ఒకేసారి పైకి లాగి అభ్యసింపాలి. అది సాధన. కిందకి నొక్కి మీదకి లాగడం. అది చేర్చి సుషుమ్నానందము చివరి వరకు వెళ్ళడం, అక్కడ నశించడం. అప్పుడు అపానంతలకు బలం పోతుంది. మళ్ళా అపానము ప్రాణమును కిందకి ఆకర్షించగలుగుతాయి. అపానం మరి కిందకి లాగడానికి శక్తి పోతుంది. అంత ఊర్ధ్వాన్నే ఉంటావు, అంటే ఈశ్వరుడు నువ్వు ఐక్యం అవుతావు. అపానం ప్రాణముతో ఉంటే దానికి కారణం. ఆకుంచనైన కుండలింగం అదే బైబిల్లో నాట్ ది డోర్ ఇట్ షిల్ బి ఓపెన్ బోధిమ్మని, తలుపు చట్టము తెరువబడును. ఈ చోటనే వైకుంఠ ద్వాదశి రోజున వైష్ణవ మతస్థులు ఉత్తర ద్వార సిద్ధమాలని మొట్టమొదటి బోధించారు.
వైష్ణవ దేవాలయంలో ఉత్తర భాగంలో తలుపులను తెరిచి కృత్రిమకు విష్ణు విగ్రహం చూపించడం జరుగుతుంది. ఇదండి అయిపోయింది. ఇవాళ మంచి ప్రశ్నలు వేశారు, బాగా రేపు రేచక పూరక కుంభకోణం ఇందే ఒకసారి చదవండి, ప్రాక్టికల్ గా ఆలోచించి రేపు రండి. రేపు వాటి గురించి చెప్పుకున్నాం. ఓంకారం అంటే ప్రాణాయామం అని, యోగ ఇది మీ అందరూ కూడా చక్కగా అర్థం చేసుకుంటున్నారు. అర్థం ఇప్పుడు బాగా లోతుగా అర్థం అవుతుందంటే నీకు ఏకాగ్రత పెరుగుతున్న కొద్దీ, సాధన చేస్తున్న కొద్దీ నీకు అందుకే చెప్తాను అంటే నేను చేసిన పని. ఇప్పుడు మీకు వచ్చే భావాలు పుస్తకంలో రాయండి, ఏవోటి వస్తాయి కదా. రాసిన తర్వాత మళ్ళీ ఏడాది పోయిన తర్వాత రాయండి, నీకు తేడా కనబడుతుంది. సో చిన్నప్పుడు పద్యం చెప్పారు, ఉప్పు కప్పురమ్ము నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల దాడ వేరు, పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా విశ్వదాభిరామ వింద్రవేమ. ఆ పద్యం చిన్నప్పుడు ఒకలాగా అర్థం వచ్చింది, ఇప్పుడు ఒకలాగా అర్థం వచ్చింది. అలాగా మనందరం కూడా ఈ అపాన తాలూకా గ్రావిటేషన్ ఫోర్స్లోనే ఈ పూజలు నోములు యజ్ఞాలు చేసుకుంటున్నాం. మీకు అర్థమైందా? అంటే దేవుడు ఎక్కడ ప్రత్యక్షం అవుతాడని. ఎక్కడవుతాడు? నీ మైండ్ అపానంలోనే ఉంది. అలా పూజ చేస్తే ఇది వచ్చేస్తుందని అవదండి. ఎందుకంటే అన్ని నీ మైండ్లోనే ఉన్నాయి. నీ మైండ్ ఊర్ధ్వగతికి వెళ్ళడమే నీకు పుణ్యం. ఇప్పుడు ఈ సత్సంగం విన్నారా, అర్థం చేసుకున్నారా? ఇది మీరు అసలైన యజ్ఞం. ఇదే మీకు ఎంతో మంచి చేస్తుంది. ఈ సత్సంగానికి వచ్చి మీరు వినడం వల్ల మీ మనసు ఊర్ధ్వగతికి వెళ్తుంది. ఆలోచించి మీరు క్వశ్చన్లు వేసిన వాళ్ళు కూడా మామూలు వాళ్ళు కాదు. అంటే మీదకి వెళ్తున్నది మీ ప్రాణం, అది నీకు మేలు. అంచేత సత్సంగం అనేది, సాధన అనేది మీకు రెండు రెక్కలు, గుర్తుపెట్టుకోండి. ఇవి ఎవరైతే నిత్యం ఫాలో అవుతాడో నేను చెప్పినట్టుగా వాళ్ళకి తిరిగి ఉండదు, వాళ్ళకి నేను గ్యారంటీ, నో డౌట్ ఎట్ ఆల్. వాడికి సర్వసిద్ధులు కలుగుతాయి, సర్వశుభాలు కలుగుతాయి. ఈ ప్రపంచంలో డబ్బు లేదండి మీరు బాధపడండి. డబ్బు ఎంత కావాలి మీకు? మా గురువుగారిని ఒకసారి ప్రార్థించారే, డబ్బులు ఇవ్వండి స్వామీజీ అంటే మీకు వచ్చి పడిపోతుంది. అది అర్థమైంది. ఇవేమి గొప్ప కాదండి ప్రపంచంలో ధనము కీర్తివంతము. మనకు కావాలి భగవంతుడు, అంతే. పెట్టుకో, వెళ్ళు. అది ఓకేనండి. ప్రార్థన చేసామ్మా. అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. ఆత్మస్వరం గురుగారు, అందరికీ ఆత్మస్వరం. జై గురుదేవ్. గురుగారు నమస్కారం.